నలువైపులా ఆకాశం, ఎటు చూసినా ఇసుక, ముందు మరణం, వెనుక నరకం, గొంతు దాటి గుండెను తడపలేని జీవితం, నిరాశ నిస్సహాయతల మధ్య ఊగిసలాడే నమ్మకం, కృంగి కృషించి వంగిపోయి భారంగా మారిన దేహం, మిగిలి ఉన్న ఒక్క ప్రాణం కోసం చేస్తున్న ప్రయాణం, ఆధారం లేని దేవుడు తప్ప వేరే ఏ దారి చూపని ఆకాశం, కళ్ళలో చావు, బిగించి ఉంచిన ఊపిరి, అలసిపోయిన గుండె, రక్తమాంసాలు ఎండిపోయిన దేహం, ఎర్రటి ఎండలో మసకబారిన కళ్ళలో చీకటి కమ్ముతున్న మనసులో చిట్ట చివరి కోరిక. ఆ కోరికే యాడు జీవితం. మనిషిలోని ఆశలు, కోరికలు, అవసరాలు, వీటి కోసం మనిషి పడే తపన, వీటన్నిటికీ ఈ సినిమా అద్దం పడుతుంది. మనిషిలో సహజంగా దాగి ఉన్న మానవత్వాన్ని, క్రూరత్వాన్ని ఈ సినిమా స్పష్టంగా చూపిస్తుంది. అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషిలోని ఆలోచనలకు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషిలోని ఆలోచనలకు మధ్య తేడా ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. జంతువులకు మనుషులకు మధ్య ఉన్న చిన్న గీతను ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు. ప్రాణం కన్నా స్వేచ్ఛ గొప్పది. అలాగని ప్రాణం లేకుండా స్వేచ్ఛను కోరడం అసాధ్యం, అసహజం. రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. లోకంలో ఏ జీవి ఒంటరిగా బతకలేదు. తమకు సంబంధించిన జాతి జీవులతో కలిసి బతకాలనుకుంటాయి. అందుకే జంతువులు కూడా ఏ జాతికి చెందిన జంతువులు ఆ జాతితో గుంపులుగా నివసిస్తూ ఉంటాయి. మనిషి కూడా అంతే. తనని ఒంటరిగా వదిలేస్తే ఉండలేడు. ఇంకొక మనిషి కోసం వెతకడం మొదలు పెడతాడు. గుంపులతో ఉండడానికి ఇష్టపడతాడు. పొట్టకూటి కోసం 4 ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవడానికి మన దేశం వదిలి అరబ్ దేశానికి వెళ్ళి అక్కడ క్రూరమైన ఎడారి మనుషుల మధ్య చిక్కుకున్న నజీబ్ మహమ్మద్ కథ. నిజంగా జరిగిన యథార్థ కథ ఇది. 2008లో బెన్యామిన్ రాసిన ఆడు జీవితం నావెల్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ సినిమాని 2008లో మొదలు పెడితే కంప్లీట్ అవ్వడానికి 16 సంవత్సరాలు పట్టింది. కథలోకి వెళ్తే, నజీబ్ అండ్ తనతో వచ్చిన హకీం కంపెనీలో హెల్పర్స్గా పనిచేయడానికి సౌదీకి వెళ్తారు. వారికి తెలుగు తప్ప వేరే ఏ భాష రాదు. అక్కడ ఒక క్రూరమైన అరబీ చేతిలో చిక్కుకుంటారు. అతను వాళ్ళను ఒక వ్యాన్లో ఎక్కించుకొని డిజర్ట్లోకి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరినీ వేరువేరు గుడారాల్లో వదిలేస్తాడు. నజీబ్కి ఏమవుతోందో అర్థమయ్యే లోపే తెల్లారుతుంది. రాత్రి చెప్పిందే ఉదయం చెప్పినా తన మాట ఎవరూ పట్టించుకోరు. వాళ్లకు తన భాష అర్థం కాదు, వారి భాష తనకు అర్థం కాదు. తనకు ఏం చేయాలో, అక్కడ నుండి ఎలా బయటపడాలో తెలియదు. తినడానికి సరైన తిండి ఉండదు, తాగడానికి సరిపడా నీళ్లుండవు. ఒక పాడైపోయిన వ్యాన్లో పడుకుంటాడు. గాలులతో కూడిన ఇసుక మీద పడుతూ ఉంటుంది. స్నానం చేయడానికి కాదు కదా, షెట్టికెళ్ళినా కడుక్కోవడానికి వాటర్ ఉండవు. బాధ చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అక్కడ ఉన్న ఒక హిందీ బానిస కూడా ఒకరోజు కనపడకుండా పోతాడు. నిదానంగా అక్కడి వాళ్లకు బానిసలా మారిపోతాడు. గొర్రెలను, ఒంటెలను చూసుకుంటూ కాలం గడిపేస్తాడు. అలా తను వచ్చి ఎంతకాలం అయిందో కూడా మర్చిపోతాడు. సంవత్సరాలు గడిచిపోతాయి. తప్పించుకోవడానికి చూసి ఆ రబ్బీల చేతిలో కాలు విరగ్గెట్టించుకుంటాడు. ఏళ్లు గడుస్తున్నా అక్కడి నుండి తప్పించుకోవడానికి కానీ, సహాయం అందించడానికి కానీ ఒక్క నరమానవుడు కూడా కనపడడు. ఆ ఎండలకి ఒళ్ళంతా మాడిపోయి, కాలు విరిగి అవిటివాడయి, బక్క చిక్కిపోయి, జుట్టు, గడ్డం, గోర్లు పెంచేసుకొని, జ్ఞాపకాలు నెమరేసుకుంటూ భవిష్యత్తులో ప్రాణం కాపాడుకొని బయటపడతాననే ఆశతో గడిపేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితుల నుండి నజీబ్ బయటపడతాడా లేదా అనేదే స్టోరీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్లోనే గొర్రెల మందల నుండి ఆ గొర్రెల లాగానే తొట్టిలో నీళ్లు తాగుతూ ఆకాశం వైపు చూస్తాడు. అక్కడ సినిమా మొదలవుతుంది. తనను కాపాడడానికి దేవుడు తప్ప ఇంక వేరే ఏ హోపు లేదు అనే ఆశతో ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది ఆ షాట్. అలా 3 ఏళ్లు గడిచాక ఒకరోజు హకీం ఆ ఎడారిలో కనిపిస్తాడు. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని కౌగిలించుకొని ఏడుస్తారు. హకీం మాట్లాడుతూ, ఇక్కడ దగ్గరలో ఒక మసరాలో పనిచేస్తున్నాను. అక్కడ ఇబ్రహీం అనే ఆఫ్రికా అతను మనల్ని ఇక్కడ నుండి తీసుకెళ్తా అన్నాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే నజీబ్ చాలా సంతోషిస్తాడు. అలా వారి యజమానులు అంతా కలిసి పెళ్లికి వెళ్లే సమయంలో పారిపోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఆ కాఫీలు వెళ్ళిపోగానే నజీబ్ వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి స్నానం చేస్తాడు. 3 ఏళ్ల తర్వాత స్నానం చేసి తాను వచ్చినప్పుడు తెచ్చుకున్న బట్టలు వేసుకుంటాడు. హకీం మరియు ఇబ్రహీం వచ్చి నజీబ్ని తీసుకెళ్తారు. వాళ్ళ ముగ్గురు ఆ ఎడారిలో తిండి తిప్పలు లేకుండా, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా రోజుల తరబడి కాలినడకన నడుచుకుంటూ ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో వాళ్ళకి ఎదురైన ప్రమాదాలు, కష్టాలు, వాటన్నిటినీ ఎదుర్కొని బయటపడతారా లేదా అనేది సినిమా. పృథ్వీరాజ్ ఒక డీసెంట్ యాక్టర్, బట్ ఈ సినిమాలో మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్. లావ్ అవ్వడం, సన్నగా అవ్వడం అనేది మ్యాటర్ కాదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ని క్యారెక్టర్కి ఎలా యూజ్ చేసుకున్నాడనేది ఇంపార్టెంట్. ఈ సినిమా మొత్తం నజీబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది. తను ఆ ఎడార్లో అనుభవించే ప్రతి సిచ్యువేషన్ని మనం అనుభవిస్తున్నట్టు అనిపించేలా చేశాడు యాక్టింగ్. బాడీని మౌల్డ్ చేసుకొని ప్రతి బాడీ పార్ట్తో యాక్ట్ చేయించాడు. ఆ ఎడారి జీవితంలో చాలా దెబ్బలు తగులుతాయి. కఫీల్ కాలు విరగ్గొట్టడం వల్ల కలిగే అవిటితనం, ఆ ఎండకి చర్మం అంతా కాలి నల్లగా మారిపోయి ప్యాచెస్ రావడం, అండ్ కళ్ళల్లో ఇసుక, ఎండ పడి పడి కంటి చూపు మందగించడం వల్ల కళ్ళు రెప్పలు పదే పదే ఆడించడం, నీళ్లు లేక ఇంకా ఆ గొర్రెలను అరిచి అరిచి గొంతు పాడైపోవడం, నరాల బలహీనత వల్ల ముఖ కవళికలు మారడం, ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఆ ఎమోషన్ని అండ్ ఆ పెయిన్ని క్యారీ చేస్తూ అద్భుతంగా నటించాడు. కాదు జీవించాడు. ఈ సినిమాలో తన నటనకి ఆస్కార్ వచ్చినా తక్కువే అనిపించింది నాకు. హకీం క్యారెక్టర్ చేసిన గోకుల్ అనే అబ్బాయి క్లైమాక్స్లో అద్భుతమైన నటనను చేశాడు.
ఒక మనిషి తిండి తిప్పలు లేకుండా 4-5 రోజులు ఎడారి ఎండలో నడిచి చచ్చిపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చేసి చూపించాడు ఆ అబ్బాయి. ఆ పరిస్థితుల్లో తనకు ఇల్యూజన్స్ కలుగుతాయి. సొంత వాళ్ళనే గుర్తుపట్టాడు. అరుస్తూ కేకలు వేస్తూ మతిస్థిమితం కోల్పోయి ఇసుక తిని రక్తం కక్కుకొని చనిపోతాడు. నిజానికి అలాంటి పరిస్థితుల్లో ఓర్పు సహనం కోల్పోయి ఒంట్లోని శక్తి మొత్తం అయిపోయి ఆలోచనలు అన్నీ ఆగిపోతే మనిషిలో అలాంటి మార్పులు జరుగుతాయి. నిజంగా అలాంటి క్యారెక్టర్ చేయడం అతని అదృష్టం. మిగతా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఆ అరబ్బీ అతను తాలిబ్ అల్ బలూషి క్రూరమైన ఖలీఫ్ పాత్రలో చాలా బాగా చేశాడు. హిందీవాలా ఇతను కూడా ఒక బానిస. అతను అక్కడికి వచ్చి ఎంతకాలం అయిందో అతనికే తెలియదు. ఆ బానిసత్వాన్ని యాక్సెప్ట్ చేసి చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆడియన్స్కి నెక్స్ట్ నజీబ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అన్నట్టు ఇండికేషన్లా ఉంటుంది ఆ క్యారెక్టర్. నజీబ్ అక్కడ ఇరుక్కున్న మొదట్లోనే ఆ హిందీ వ్యక్తి ఒక గొర్రెతో మాట్లాడుతూ నువ్వు ఏ రోజు అయితే పాలివ్వడం ఆపేస్తావో ఆ రోజు నువ్వు చనిపోతావు అని అంటాడు. పనిచేసే వరకే ప్రాణంతో ఉంటారు, లేకుంటే చావాల్సిందే అని సింబాలిక్గా ఉంటుంది ఆ డైలాగ్. అలాగే ఇంకొక సందర్భంలో నజీబ్ నువ్వు ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి అని అడుగుతాడు. నజీబ్ అడిగింది అర్థం కాకపోయినా సమాధానంగా అందర్సే కోయి బాహర్ నా జాసకే అంటూ బాబీ సినిమాలో పాట పాడుతూ వెళ్ళిపోతాడు. అంటే లోపలికి వచ్చాక ఎవరు బయటికి పోలేరు అని దాని అర్థం. ఇంకొక సందర్భంలో వంటలకి తిండి వేస్తూ వాటితో మాట్లాడుతూ మీకు తిండి పెడుతూ పెడుతూ ఇలాగే ఏదో ఒక రోజు చనిపోతాను అంటాడు. ఆ మరుసటి రోజు కనిపించకుండా పోతాడు. తర్వాత తన పనులన్నీ నజీబ్ చేయడం మొదలు పెడతాడు. తర్వాత ఒకరోజు నజీబ్ ఆ హిందీ వాళ్ళ శవాన్ని రాబందులు తింటుండగా చూస్తాడు. ఈ సినిమాలో నాకు పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్ ఇబ్రహీం క్యారెక్టర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు అంత నచ్చిందంటే ఈ క్యారెక్టర్లో ఒక మిస్టరీ ఉంటుంది. హకీం మరియు నజీబ్కి సహాయం చేసి 3 ఏళ్ల తర్వాత వాళ్లను ఆ బానిసత్వం నుండి కాపాడడానికి వచ్చే క్యారెక్టర్ ఇది. స్టార్టింగ్లో చెప్పాను కదా, నజీబ్ గొర్రెల మందతో పాటు తొట్టిలో నీళ్లు తాగి ఆకాశం వైపు చూస్తాడు అని. మన చేతిలో ఏమీ లేనప్పుడు, నిస్సహాయత ఎదురైనప్పుడు దేవుడి వంక చూస్తాం. నజీబ్ని కాపాడడానికి దేవుడు పంపించిన దూతనే ఏమో అన్నట్టుగా ఉంటుంది ఈ ఇబ్రహీం క్యారెక్టర్. హకీం కూడా నజీబ్కి ఇచ్చిన లెటర్లో అల్లా మన కోసం పంపిన మోజెస్ అంటూ ఇబ్రహీంని మోజెస్తో పోలుస్తాడు. ఇతని ఇంట్రో కూడా అలాగే ఉంటుంది. మోజెస్ 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత లక్షల మంది ఇజ్రాయేలీస్ని ఈజిప్ట్ చెర నుండి కాపాడి తీసుకొస్తాడు. ఈ కథ ఖురాన్లో కూడా ఉంటుంది. మోజెస్కి ఈ సినిమాలోని ఇబ్రహీం క్యారెక్టర్కి చాలా పోలికలు ఉంటాయి. మోజెస్ ఇస్రాయేలీస్ని ఈజిప్ట్ నుండి తీసుకువచ్చి అరణ్య మార్గంలో కాలినడకన నడిపించుకుని వస్తూ దారిలో చాలా ప్రమాదాల నుండి కాపాడుతాడు. ఇందులో కూడా ఇబ్రహీం చాలా ప్రమాదాల నుండి కాపాడుతూ ఎడారిలో కాలినడకన రోజుల తరబడి నడిపించుకుని తీసుకెళ్తాడు. మోజెస్కి ఎటు వెళ్లాలో వారిని ఎటు తీసుకెళ్లాలో తెలియదు. ఆకాశంలో ఒక మేఘంని ఫాలో అవుతూ తీసుకెళ్తాడు. ఇక్కడ ఇబ్రహీం కూడా సూర్యుడిని ఫాలో అవుతూ తీసుకెళ్తాడు. మోజెస్ రోజు ఒక కొండ ఎక్కి దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఇబ్రహీం కూడా అలానే చేస్తాడు. మమ్మల్ని అనవసరంగా ఈ అడవుల్లోకి తీసుకొచ్చి తిండి తిప్పలు లేకుండా చంపుతున్నావు అని మోసెస్ని తిట్టిన వాళ్ళు చనిపోతారు. మోజెస్ని నమ్మి తన వెంట నడిచిన వాళ్ళు బతికి ఇజ్రాయెల్ని చేరుకుంటారు. ఇందులో కూడా హకీం ఆకలికి దాహానికి తట్టుకోలేక ఇబ్రహీంని తిడుతూ కనీసం అక్కడే ఉంటే మంచినీళ్ళు అయినా ఉండేవి అని అంటాడు. తర్వాత హకీం చనిపోతాడు. సైలెంట్గా ఇబ్రహీం వెంట నడిచిన నజీబ్ బతికి బయటపడతాడు. మోజెస్ ఇజ్రాయేలీస్ని ఇజ్రాయెల్ చేర్చకుండానే చనిపోతాడు. ఇబ్రహీం నజీబ్ని గమ్యం చేర్చకుండానే వదిలి వెళ్ళిపోతాడు. ఈ ఇబ్రహీం ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో చూపించరు. చివరిలో నజీబ్ పోలీస్ స్టేషన్లో ఇబ్రహీం ఫోటో చూస్తాడు. అంత మంచి వ్యక్తి ఫోటో వాంటెడ్ బోర్డు మీద ఎందుకు ఉంది అనేది అందరి మనసులో మెదిలే ప్రశ్న. 2 కారణాలు అయి ఉండవచ్చు. ఒకటి, ఇబ్రహీం అలా బానిసలందరినీ కఫీర్ల నుండి తప్పించి వాంటెడ్ లిస్ట్లో చేరి ఉంటాడు. లేదా నేను ఇందాక చెప్పినట్టు దేవుడే దూతని ఇబ్రహీం వేషంలో పంపి వారిని కాపాడి ఉంటాడు. అది నజీబ్కి కూడా అర్థమై ఉంటుందని తన ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు అనిపించింది. చివరిలో తనను 3 ఏళ్ల బానిసలా చేసుకున్న కఫీల్ పోలీస్ స్టేషన్కి వస్తాడు. నజీబ్ మళ్ళీ తనని తీసుకొని వెళ్ళిపోతాడని భయపడతాడు. ఆ ఖలీఫ్ నజీబ్ని చూసి దగ్గరికి వచ్చి తప్పించుకున్నావా, నేను నీ స్పాన్సర్ని కాదు కాబట్టి బతికిపోయావు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది నజీబ్కి తను ఇంతకాలం పనిచేసింది తన ఒరిజినల్ యజమాని దగ్గర కాదు అని. ఆ వ్యక్తి తనని మోసం చేసి 3 ఏళ్లు బానిసగా చేసుకున్నాడని. ఇక సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం. సౌదీ డిజర్ట్ని మొత్తం కెమెరాలో బంధించేశాడు. ఆ ల్యాండ్స్కేప్ విజువల్స్, వైడ్ షాట్స్, డ్రోన్ షాట్స్ అద్భుతం. సన్సెట్, సన్ రైజ్ షాట్స్ అయితే మాటల్లో వర్ణించలేం. చూస్తున్నంతసేపు మనమే ఆ డిజర్ట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నాకైతే కలిగింది. మ్యూజిక్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. రెహమాన్, హీజ్ మై గాడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైరెక్టర్ బ్లెస్సీ. ఆయన ఓపికకి, ఆయన ప్యాషన్కి, ఆయన డెడికేషన్కి సెల్యూట్. సినిమా అంటే ఫైట్లు, బూతులు, ఐటెం సాంగ్లు అనే భ్రమలో ఉంటే మాత్రం ఈ సినిమా చూడకండి. చూసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకండి.